ఇక్కడ కొండపిండి కూర ఉంది, ఇది కూడా తెంపుకుందాం. చూడండి ఎంత పెద్ద మొక్కో. ఇది ఇలానే ఉంచితే ఇంకా పెద్దగా అవుతుంది, కానీ ముదిరిపోద్ది. అందుకనే ఇది మంచిగా తెంపుతున్నా. మన గుబూరుగా వచ్చింది చూడండి బుషిగా, అందుకనే ఇట్లా మొత్తం కట్ చేద్దాం. ఎందుకంటే ముదిరిపోతే టేస్ట్ అనేది మంచిగా ఉండదు. అందుకే లేత లేత కూర అయితే తెంపుకుందాం. చూడండి ఎంత మంచిగా వచ్చిందో కొండపిండి కూర. ఇది గిట అడవులలో చేన్ల పొంటి గట్ల పొంటి పెరిగే ఆకుకూర, మంచి మెడిసిన్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. కానీ మనం మిద్దె తోటలో కూడా మంచిగా పెంచుకోవచ్చు. చూడండి నేను ఇప్పుడు ఇట్లా కట్ చేసిన కదా, మళ్ళీ చక్కగా చిగురు వస్తుంది అనమాట. అంటే మన పాలకూర వచ్చినట్టే వస్తుంది. ఒక్క నెల పోతే ఈ కొండపిండి కూర గిట తోటంత ఉంటుంది, తోటకూర మాదిరి. ఇది ఒక మొక్క పీకి పెట్టుకున్నా వస్తుంది అనమాట. ఎంత ఫ్రెష్ కొండపిండి